హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చి 2022 మోడల్ మహీంద్రా బొలెరో పికప్ 1.7 అండి. ఈ వెహికల్ అయితే సేల్కి ఉంది. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమల దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉందండి. సో మీకు ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. కొంచెం అయితే వాచ్ చేసి అయితే నాకు కాల్ చేయకండి ఫ్రెండ్స్. ఒకసారి బండి 360 డిగ్రీ వ్యూ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బండి అయితే చాలా మంచి కండిషన్లో ఉందండి. బండికి అయితే ఎక్కడ ఏ విధమైన రస్ట్ అయితే లేదు. ఒకసారి బండి మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక బండి డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఇది 2022 మోడల్ అండి. బండి అయితే కేవలం 22,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఒకసారి మీకు బండి క్యాబిన్ లోపల కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ప్లీజ్. వీడియోని అయితే ఫుల్గా అయితే వాచ్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలాగే బండి క్యాబిన్ లోపల చూసుకోవచ్చు, మీకు చాలా నీట్గా ఉందండి. ఎక్కడే ఏ విధమైన రస్ట్ అయితే లేదండి, చాలా నీట్గా ఉంది. బండి క్యాబిన్ కూడా చాలా నీట్గా ఉందండి. కొత్త వెహికల్ క్యాబిన్ ఏ రకంగా అయితే ఉంటుందో అట్లానే ఉంది. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. రీడింగ్ వచ్చి 22,184 కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి తిరిగింది ఫ్రెండ్స్. ఈ బండి అయితే లో రీడింగ్ వెహికల్ అండి. ఈ బండిని ఒక కంపెనీ వాళ్ళు అయితే యూజ్ చేశారండి. సో అందుకే మీకు వెహికల్ అయితే పెద్దగా తిరగలేదు, లో రీడింగ్ వెహికల్. అలాగే బండిని యూజ్ చేసిన పర్పస్ వచ్చి కంపెనీ వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ అయితే వేసుకుని అయితే యూజ్ చేశారండి. సో మీకు బండి అయితే కొంచెం చిన్న డెంట్స్ అయితే పడినాయి, కానీ బండిలో ఎక్కడైతే రస్ట్ అయితే ఏమి లేదని చూడొచ్చు, మీకు చాలా నీట్గా ఉంటుంది. ఇక బండిని డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఇది 2022 మోడల్ ఫ్రెండ్స్. కేవలం 22,000 కిలోమీటర్లు తిరిగింది. అలాగే బండి అయితే ప్రస్తుతానికి ఇంకా 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ కాలేదండి. బండి వచ్చి ఈ బండి పేపర్స్ చూసుకున్నట్లయితే ఈ బండికి 2024 అక్టోబర్ వరకు అయితే పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయండి. ఇన్సూరెన్స్, బ్రేక్ మరియు ట్యాక్స్ అన్నీ కూడా ఫోర్స్లో అయితే ఉన్నాయి. 24 అక్టోబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ మరియు బ్రేక్ అయితే ఫోర్స్లో ఉందండి. ఇక బండి టైర్స్ చూసుకున్నట్లయితే బండికి ఫ్రంట్ 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయండి. బండికి బ్యాక్ టైర్లు వచ్చి మాత్రం 50% అట్లా ఉంటాయండి. కాకుండా ఇదేంటంటే బండి కంపెనీకి అయితే ఎక్స్చేంజ్ వచ్చిన వెహికల్ అయితే మనం తీసుకున్నామండి. సో కంపెనీ వాళ్ళు అయితే ఈ టైర్స్ని రీప్లేస్ చేసేసారండి. సో టైర్స్ అయితే కొంచెం అరగడం అయితే జరిగింది. బండికి స్టెప్నీ కూడా లేదండి, ముందే చెప్తున్నాను, స్టెప్నీ అయితే లేదు వెహికల్కి. ఈ టైర్ అయితే కొద్దిగా మంచి కండిషన్లో ఉందండి, 50% అయితే ఉంటుంది. అలాగే బండి చాసీ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. బండి చాసీ కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ రస్ట్ అయితే ఏమి లేదు. ఇది కేవలం కంపెనీ పర్పస్కి మాత్రం యూజ్ చేశారండి, అందుకే బండి తక్కువ రీడింగ్లో ఉంది. అటువైపున కూడా ఒకసారి మీకు చాసీ చూపిస్తాను. అటువైపు కూడా చూడండి, రెండో వైపు కూడా. బండి అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉందండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ బండికి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడైతే చిన్నగా టచ్అప్ అయితే జరిగిందండి. మీకు ఈ ప్లేస్లో అయితే చిన్నగా టచ్అప్ అయిందండి. మిగతా అంతా మాత్రం జెన్యూన్ అండి. ఎక్కడ కూడా బండి ఏ విధమైన డెంటింగ్స్ కానీ ఏమి లేవండి. ఇది ఒక్కటి మాత్రం టచ్అప్ అయింది వెహికల్కి. సో మీకు ఎవరైనా ఈ టచ్అప్ జరిగిందని ఓకే అనుకుంటే మాత్రమే కాల్ చేయండి. బండి మిగతా అంతా జెన్యూన్ అండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఓన్ పర్పస్కి యూజ్ చేసిన వెహికల్ అండి ఇది. అలాగే మీకు బండి ఇంజిన్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంజిన్ కూడా మీకు చూసుకోవచ్చు, ఎక్కడ ఒక్క ఆయిల్ చుక్క కూడా లీక్ అవ్వడం లేదని, చాలా నీట్గా ఉంది. బండి ఇంజిన్ అయితే షోరూమ్ కండిషన్లో ఉందండి, అక్కడ మనకి కొంచెం కూడా ఆయిల్స్ అయితే లీక్ కావట్లేదు, చాలా నీట్గా ఉంది. బండి అయితే ఫుల్ కండిషన్లో ఉందండి. ఇక బండి డీటెయిల్స్ చూసుకున్నట్లు ఇది వచ్చి 22,000 కిలోమీటర్లు తిరిగిందండి. అలాగే మనం బండి ప్రైస్ వచ్చి 7,80,000 అయితే చెప్తున్నామండి. ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు, మీరు బండి దగ్గరికి వచ్చి చూసుకుని మాట్లాడినట్లయితే కొంచెం తగ్గిస్తామండి. అలాగే బండి
వెరీ లో యూజ్డ్ వెహికల్ అండి. ఇది కంపెనీ పర్పస్కి యూజ్ చేశారు. కాకుండా ఏంటంటే మనం షోరూమ్కి ఎక్స్చేంజ్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ టైర్లు అయితే తీసేశారండి. తీయడం వల్ల మనకి టైర్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. అలాగే స్టెఫినీ అయితే లేదండి. సో మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక నా నెంబరు 9666834555 ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఏ విధమైన వాహనం అమ్మదలిచినా కూడా నా నెంబర్కి అయితే డైరెక్ట్ మీ వెహికల్కి సంబంధించిన ఫొటోస్ మరియు వీడియోలు పెట్టినట్లయితే నేను డైరెక్ట్ అయితే మన ఛానల్ అయితే మీ వెహికల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తానండి. అలాగే మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకుంటే మాత్రం నాకు డైరెక్ట్ అయితే కాంటాక్ట్ చేయండి. బండి అయితే మాత్రం చాలా లో రేటింగ్ అండి, జెన్యూన్ వెహికల్. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలంటే కనుక నాకు డైరెక్ట్ కాల్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరొక మంచి వెహికల్తో మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.